హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఏంటి అంటే మనము హాఫ్ కాలర్ ఉంటుంది కదా, మనము బ్లౌజ్కి హాఫ్ కాలర్ పెట్టి ఎలా బ్లౌజ్ స్టిచ్ చేయాలి అన్నదైతే ఈరోజైతే మనము చూద్దాము. నేను ఇక్కడ హెమ్మింగ్కి బదులు అయితే నేను శారీకి మనం చేస్తాం కదా జిగ్జాగ్, ఆ జిగ్జాగ్ అయితే యూజ్ చేశాను అనమాట. ఇక్కడ వచ్చేసి చూడండి, ఎలాంటి కుట్టడం రాని వాళ్ళకు కూడా ఈజీగా హాఫ్ కాలర్ అంటే అందరు భయపడిపోతూ ఉంటారు. కానీ ఈ మెథడ్లో కుడితే కుట్టరాని వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే కుట్టుకోవచ్చు. చూడండి, అసలు ఖర్చు ఏమాత్రం కనిపించకుండా మనం నార్మల్ బ్లౌజులు అయితే ఏ విధంగా హెమ్మింగ్ చేసుకుంటూ అయితే కుడతామో అదే మోడల్లో అయితే నేను ఈ కటింగ్ మెథడ్ని అయితే చెప్పానండి. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అర్థమైపోతుంది అనమాట. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ కూడా చేయండి. నేను ఈ బ్లౌజ్ కటింగ్ కోసం వచ్చేసి అయితే నేను ఇక్కడ కింద మనకి ఎక్స్ట్రా ఉంటుంది కదా, అంటే ఎక్కువ తక్కువ ఉంటుంది కదా, అదైతే నేను కట్ చేసుకున్నాను. ఇప్పుడు బ్లౌజ్ పొడవు ఎంతైతే ఉంటుందో, ఆది బ్లౌజ్ పొడవు ఎంతైతే ఉంటుందో అంత మనం పెట్టుకోవాలి. కింద ఒక పావించి ఖర్చు కోసం తీసుకొని నేను బ్లౌజ్ యొక్క పొడవు ఎంతైతే ఉందో అంతకి మార్క్ చేసుకున్నాను. తర్వాత పైన కూడా మనకి ఖర్చు కోసం ఒక పావించి అయితే నేను మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ బ్లౌజు ఖర్చుతో సహా హైట్ ఎంత ఉందో మనం చూసుకొని అదే హైట్ మనము ఇటు రెండో సైడ్ కూడా నేను వీడియోలో చూపిస్తున్నట్టు రెండో సైడ్ కూడా మార్క్ చేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత వచ్చేసి మనము బ్లౌజ్ యొక్క నడుము చూసుకోవాలండి. ఇది ఎలా చూసుకోవాలి అంటే చూడండి, ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కాబట్టి నేను బ్యాక్ పార్ట్తో చూసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ అయితే మనకి స్టార్టింగ్ దగ్గర నుంచి మనకి కుట్టు అయితే ఎంతవరకు ఉంటుందో, సైడ్ జాయింట్ ఉంటుంది కదా, ఆ సైడ్ జాయింట్ వరకు ఎంత ఉందో అంతవరకు మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ మనము పెట్టుకోవాలి. ఎందుకంటే మనము సైడ్ ఖర్చు పెడతాం కదా టక్స్, దానికోసం అనమాట. తర్వాత మనం ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ అయితే మార్క్ చేసుకున్నాను నేను. తర్వాత ఈ విడ్త్ ఎంతైతే ఉంటుందో అదే విడ్త్ పైన కూడా మనము మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే ఇదే విడతతో పైన కూడా మార్క్ చేసుకొని ఈ 4 మార్కింగ్స్ని అయితే కలుపుకుంటూ ఒక బాక్స్ షేప్లో అయితే ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు అయితే మనము మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా మార్క్ చేసుకుంటే ఏంటంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. తర్వాత ఇప్పుడు ఏంటి అంటే ఫుల్ షోల్డర్ తీసుకోవాలి. ఫుల్ షోల్డర్ అయితే నాకు 7.5 ఇంచెస్ అండి. వాళ్ళది కస్టమర్స్ది 7.5 ఇంచెస్ అయితే ఉంది. ఈ 7.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఆర్మ్ హోల్ డౌన్ కూడా నేను 7.5 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఆర్మ్ హోల్ డౌన్ కూడా 7.5 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేశాను. సో ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత అదే 7.5 ఇంచెస్ ఇక్కడ కిందికి కూడా మార్క్ చేసుకొని ఈ షోల్డర్ కూడా 7.5 ఇంచెస్ ఉంది కాబట్టి ఇదే 7.5 ఇంచెస్ కింద మార్క్ చేసుకొని దీన్ని నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టయితే ఒక బాక్స్ షేప్లో అయితే డ్రాయింగ్ చేస్తున్నానండి. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ఈ విధంగా మార్క్ చేస్తే మనకేంటి అంటే చాలా ఈజీగా ఉంటుంది బ్లౌజ్ కటింగ్. ఇప్పుడు చెస్ట్ యొక్క లూజ్ అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఈ విధంగా 2 మార్కింగ్స్నే కలుపుకొని 1.5 ఇంచెస్ అయితే నేను లోతు తీసుకుంటున్నాను అనమాట. తీసుకొని 4 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఆ 4 ఇంచెస్ నుంచి ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టయితే రౌండ్గా గీసుకోవాలి. ఈ విధంగా రౌండ్గా తీసుకొని ఇప్పుడు మనము బ్లౌజ్ యొక్క బ్యాక్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్ యొక్క నెక్ చూసుకుందాము. ఏ సైజు వాళ్ళకైనా బ్యాక్ పార్ట్ యొక్క నెక్ అంటే విడ్త్ వచ్చేసి సైజుని బట్టి తీసుకోవాలంటే కొంచెం పెద్ద సైజు అయితే 3.2 ఇంచెస్, ఇంకా పెద్ద సైజుకి 3.2, చిన్న సైజుకి 3 ఇంచెస్ వరకు అయితే తీసుకోవాలి. నేను 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు ఎవరికైనా కూడా కిందికి 1 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. మనకి నెక్ యొక్క డౌన్ వచ్చేసి బ్యాక్ నెక్ ఖచ్చితంగా 1 ఇంచెస్కి డౌన్ చేసుకోవాలండి. ఇది ఏ సైజు వాళ్ళకైనా. ఒక విడ్త్ మాత్రమే మనకి హెచ్చు తగ్గులు ఉంటాయి, డౌన్ మాత్రం 1 ఇంచే ఉంటుంది. ఇప్పుడు ఇంకా మనం ఈ చంక వైపు ఉంది కదా, ఒక 1/2 ఇంచ్ కిందికి మార్క్ చేసుకొని ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టయితే మార్క్ చేసుకోండి. ఏంటంటే మనం ఫుల్ షోల్డర్ తీసుకున్నాం కాబట్టి మనకి అట్లా డౌన్ తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది.
ఇప్పుడు ఏంటంటే ఆర్మ్ హోల్ రౌండ్ మనకి ఎంత ఉంది అనేదైతే ఒకసారి టేప్తో చూసుకోండి. మనము ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నది కరెక్ట్గా వస్తుందా లేదా అని బ్లౌజ్ యొక్క కొలత తీసుకొని అయితే నేను ఈ విధంగా అయితే చూసుకుంటున్నాను. నాకైతే 8.5 ఇంచెస్ కరెక్ట్గా వచ్చిందండి. ఓకే, నాకు చెస్ట్ లూజ్కి ఇంకా మార్కింగ్కి చాలా కరెక్ట్గా అయితే సరిపోయింది. ఇప్పుడు ఒకసారి బ్లౌజ్తో కూడా చూస్తున్నాను నేను, టేప్తో కాకుండా బ్లౌజ్తో కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మనకేమన్నా డౌట్ ఉంటే ఈ విధంగా కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇంకా మనకి ఒక 1/2 ఇంచు లేదా 1/2 ఇంచు వరకు అయితే మనకి ఇక్కడ పైన నేను చంక ఉంది కదా, చంక దగ్గర అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను. ఎందుకు అంటే మనకి బ్యాక్ ఫుల్ కవర్ అయిపోయి ఉంటుంది కదా, కొంచెం ఫ్రీగా ఉండడానికి అయితే చంక దగ్గర నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు కింద మార్కింగ్ ఏ విధంగా చేసుకోవాలంటే మనకు మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్కి మధ్యలో తీసుకొని ఒక 4 ఇంచెస్ అయితే పైకి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇటు 1/2 ఇంచు అటు 1/2 ఇంచు, ఇటు 1/2 ఇంచు అటు 1/2 ఇంచు మనం పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్న విధంగా అయితే కట్ చేసుకొని ఈ విధంగా టక్స్ అయితే పెట్టుకోవాలి మనం. ఇప్పుడు మనము బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కోసము ఇప్పుడు మిగిలిపోయిన క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ పైన మనం బ్యాక్ పార్ట్ వేసేసి అయితే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా యాజ్ ఇట్ ఈజ్ మనం బ్యాక్ పార్ట్ అయితే ఏ విధంగా కట్ చేసుకున్నామో అదే విధంగా మనం మార్కింగ్స్ అయితే చేసుకోవాలి. సేమ్ అంతే అండి, దానంతనే నేను ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత వచ్చేసి నేను ఈ బ్యాక్ పార్ట్ తీసేస్తున్నాను అనమాట. ఈ బ్యాక్ పార్ట్ తీసేసి ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ ఉంటుంది కదా, ఫ్రంట్ నెక్ ఒకటి మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ నెక్కి ఫ్రంట్ నెక్కి డిఫరెన్స్ ఉంటుంది కదా. మనం బ్యాక్ నెక్ వచ్చేసి నెక్ డౌన్ 1 ఇంచు వరకు అయితే తీసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ నేను 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఫ్రంట్ డీప్ నెక్ కాబట్టి డీప్ నెక్కి హాఫ్ కాలర్ వస్తుంది కదా, 7 ఇంచెస్ తీసుకొని ఈ విధంగా బాక్స్ షేప్లో గీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టయితే రౌండ్గా అయితే నేను ఈ విధంగా గీసాను అనమాట. ఈ విధంగా చూసుకొని మనము మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చంక యొక్క లోతు మనం నార్మల్ బ్లౌజ్కి తీసుకున్నట్టయితే తీసుకోవద్దండి. బ్లౌజ్ యొక్క షోల్డర్ దగ్గర నుంచి 4 ఇంచెస్కి మార్క్ చేసుకొని లోపలికి వచ్చేసి ఒక 1/2 ఇంచు వరకు అయితే మార్క్ చేసుకొని ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా పైనకి అయితే మనము లోతు తీసుకోవాలండి. ఈ విధంగా లోతు తీసుకుంటే మనకి ఎలాంటి ముడతలు రాకుండా అయితే ఉంటుంది. అందుకే ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టయితే లోతు తీసుకో. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ కోసం పైనుంచి 10 ఇంచెస్కి మార్క్ చేసుకొని కింది వైపు 4 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఫ్రంట్ ఓపెన్ కాబట్టి మన కుట్లల్లో 1/2 ఇంచు వెళ్ళిపోతుంది కాబట్టి ఈ విధంగా పైన కూడా 4 ఇంచెస్కి మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు లైన్ అయితే నేను వేసుకున్నానండి. ఇప్పుడు ఈమె చెస్ట్ సైజ్ కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి నేను ఇటు 1.5 ఇంచు అటు 1.5 ఇంచు అయితే మార్క్ చేసుకొని ఒక 2 ఇంచెస్కి మనకి షేప్ పట్టీలు అయితే మనం ఏ విధంగా 2 ఇంచెస్ తీసుకుంటామో ఆ విధంగా 2 ఇంచెస్ తీసుకొని ఈ విధంగా అయితే క్రాస్గా మార్కింగ్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు దీన్నైతే మనకు ఇదైతే కొంచెం ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టయితే క్రాస్గా గీయాలండి కంపల్సరీగా. ఎందుకంటే మనకు చెస్ట్ అనేది చాలా రౌండ్గా రావడానికైతే ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం రౌండ్ చేసుకుంటే ఏంటంటే మనకు బాగుంటుంది. మనకి ఆ ప్రిన్సెస్ కట్లో మనకి కుట్టుకు వెళ్ళిపోతుంది కదా, ఒక 1 ఇంచ్ వరకు అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచు. ఆ 1 ఇంచు ఇక్కడ సైడ్కి అయితే నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నానండి. మన ఫ్రంట్ పార్ట్లో మనకేంటంటే ఆ ప్రిన్సెస్ కట్ మనము కట్ చేసి కుట్టినప్పుడు ఏమవుతుందంటే అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచు ఇంకా వెళ్ళిపోతుంది అనమాట. అందుకే ఆ సైడ్కి నేను కొంచెం ఎక్స్ట్రా అయితే నేను పెట్టుకున్నాను అనమాట. ఈ విధంగా కొంచెం క్రాస్ తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో. నేను ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న విధంగా అయితే నేను కట్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ముందు ఫ్రంట్ పార్ట్ కూడా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నట్టయితే మనకు ఫ్రంట్ పార్ట్ చాలా నీట్గా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరైతే ట్రై చేసి చూడండి.
ఈ విధంగా చాలా జాగ్రత్తగా కట్ చేసుకొని ఒరిజినల్ క్లాత్ కూడా కట్ చేసుకోవాలండి. నేను ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ కూడా కట్ చేసుకున్నాను. లైనింగ్ వేసి కట్ చేసుకొని ఇంకా నేనైతే మొత్తం జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని నేను స్టిచ్చింగ్ కోసం అయితే రెడీ చేసుకున్నాను. చూడండి, దీనికోసం వచ్చేసి నేను ఇలా స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టయితే మనము బ్లౌజ్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ మనం కట్ చేసిన పీసులు ఉన్నాయి కదా, అవైతే ఈ విధంగా అయితే జాయింట్ చేసుకోవాలండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఫ్రంట్ పార్ట్ చాలా బాగుంటుందండి. మీరు ఈ విధంగా అయితే ఒకసారి కట్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఒకసారి అయితే కట్ చేసి కుట్టి ఒక్కసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఎక్కడైనా అర్థం కాకపోతే చెప్పండి, నేనైతే వీలైనంత వరకు అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తానండి. ఇంకా మనకేంటి అంటే కాలర్ నెక్ హాఫ్ కాలర్ కుట్టుకోవాలని చాలా మందిగా ఉంటుంది కదా. ఈ విధంగా అయితే మీరు కుట్టి చూడండి, చాలా ఈజీగా అయితే వస్తుంది. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్టులు రెండైతే నేను జాయింట్ చేసుకున్నాను కదండి, చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు నేను బ్లౌజ్ మొత్తం బ్యాక్ పార్ట్ కూడా కంప్లీట్ చేసుకొని నేను షోల్డర్స్ జాయింట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి కింది వైపుకి నేను వచ్చేసి 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకు హాఫ్ కాలరే కాబట్టి 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఆ మార్కింగ్ చేసిన దగ్గర నుంచి మనకి కాలర్ ఎంత ఉందో చూసుకోవాలి. కాలర్ ఎంత ఉందో చూసుకొని దానికి హాఫ్, నాకు 13.5 వచ్చింది, హాఫ్ చేసుకొని ఆ హాఫ్ మనము బక్రం క్లాత్ పైన, ఎందుకంటే టూ ఫోల్డ్స్ చేస్తున్నాం కాబట్టి మనము 2 ఫోల్డ్స్ చేసి ఇక్కడ మనకి ఫోల్డింగ్ సైడ్ నుంచి మనము తీసుకోవాలి. నాకు 13.5 వచ్చింది కాబట్టి అందులో హాఫ్ అయితే ఎంత ఉంటుందో హాఫ్కి నేను మార్క్ చేసుకున్నాను. అదేవిధంగా ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే నేను ఖర్చు కోసం మార్కింగ్ చేసుకున్నాను అనమాట. ఇటు సైడ్ అయితే ఎంత ఉందో అంతే చూడండి. నేను స్ట్రైట్గా అయితే ఒక లైన్ గీసుకున్నాను. ఇంకా మనకి ఏంటి అంటే ఒక 1 ఇంచ్ నేను 1.5 ఇంచ్ నేను మార్క్ చేసుకుంటున్నాను. కాలర్ యొక్క విడ్త్ 1.5 ఇంచ్కి అయితే నేను మార్క్ చేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా మార్క్ చేసుకున్న దాని మీద నుంచి అయితే నేను వీడియోలో చూపిస్తున్నట్టయితే లైన్ గీయండి. ఈ విధంగా కొంచెం అయితే క్రాస్ తీయండి. మనకు ఫోల్డింగ్ సైడ్ కాకుండా రెండో సైడ్ ఉంటుంది కదా, ఈ విధంగా కొంచెం కర్వ్ షేప్లో తీసుకొని కట్ చేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ మీద నుంచి అంతే అండి. కాలర్ కట్ చేయడము చాలా ఈజీ. ఈ విధంగా నేను చూపిస్తున్నట్టయితే మీరు కట్ చేసుకోండి. దీన్ని ఇంకా చూసారా కాలర్ ఎంత బాగుందో. దీన్ని వచ్చేసి ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ వేసి దానిపైన ఇప్పుడు మనం కట్ చేసుకున్న బకరం క్లాత్ ఉంది కదా, ఈ బకరం క్లాత్ని అయితే వేసి మనకి ఇక్కడ కర్వ్ షేప్ తీసుకున్నాం చూసినారు కదండి, ఆ కర్వ్ షేప్ తీసుకున్న సైడ్ మనము ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. మనమైతే బక్రం క్లాత్ పైన బకరం పీస్ ఉంది కదా, ఆ బకరం పీస్ పైన ఎక్కువ మాత్రము కుట్టు పడకుండా చూసుకోండి. జస్ట్ అంటనట్టు చిన్నగా చివరికి వచ్చేలాగా అయితే చూసుకొని కుట్టు వేయండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కుట్టు వేయండి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలండి. ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకొని చిన్నగా అయితే టక్స్ పెట్టుకోండి. ఈ విధంగా టక్స్ పెట్టుకొని ఇప్పుడు ఉల్టా తీయాలి. ఈ విధంగా ఉల్టా తీయాలి. ఈ విధంగా ఉల్టా తీసి మనము పైనుంచి ఇప్పుడు మనం ఉల్టా తీసినాం కదా, దానిపైనుంచి నీట్గా క్లాత్ని నీట్గా సర్దుకుంటూ పైనుంచి అయితే నీట్గా అయితే ఒక కుట్టు అయితే వేసుకోండి. మనకి ఎటు కదలకుండా మనకి చూడడానికి కూడా. ఇంకా ఐరన్ చేసి కుట్టేస్తే ఇంకా బాగుంటుందండి. ఇంకా నేనైతే ఐరన్ చేయట్లేదు. ఇదే విధంగా నేను సర్దేసుకుంటూ అయితే కుట్టు వేస్తున్నాను అన్నమాట. చూడండి, ఈ విధంగా అయితే కుట్టు వేసుకోండి. ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాతకి మనకి బక్రం క్లాత్ ఉంది కదా, ఈ బక్రం క్లాత్ కూడా జరగకుండా ఒక కుట్టు అయితే చివరికి వేసుకోండి.
ఈ విధంగా వేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంటుంది కదా, ఈ ఎక్స్ట్రా క్లాత్‌ని అయితే మొత్తం కట్ చేసుకోండి. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్‌ను మొత్తము కట్ చేసుకున్న తర్వాత మనము ఇందాక కుట్టిన బ్లౌజ్ అయితే ఉంది కదా, ఆ బ్లౌజ్‌కైతే ఇది చేయాలన్నమాట. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ మిడిల్ పాయింట్‌లో, మిడిల్ అయితే ఎక్కడ ఉంటుందో ఆ మిడిల్ దగ్గర ఒక టక్ అయితే పెట్టుకోవాలి. మనకి మిడిల్ అని కరెక్ట్‌గా తెలియనీకి ఈ విధంగా పెట్టుకోవాలి. అదేవిధంగా కాలర్‌కి కూడా మిడిల్ పాయింట్ పెట్టుకోవాలి. ఈ విధంగా మిడిల్ పాయింట్ పెట్టుకొని మనము ఈ మిడిల్, ఆ మిడిల్ 2 మిడిల్స్ అయితే జాయింట్ చేస్తూ ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఒరిజినల్ ఉంటుంది కదా, ఒరిజినల్ పైన కాలర్ యొక్క ఒరిజినల్ పెట్టయితే మనం మిడిల్ నుంచి ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టయితే మీరు స్టిచ్ చేయండి. ఈ విధంగా స్టిచ్ చేసినట్టయితే మనకు 2 సైడ్లు కూడా ఒకే లెంత్‌తో, ఒకే సైజ్‌గా వస్తాయన్నమాట. ఇటు సైడు, అటు సైడు 2 సేమ్ సైజ్‌లో వస్తాయి. అందుకే ఈ విధంగా అయితే మిడిల్ నుంచి అయితే మనము స్టిచ్ చేసుకోవాలి. నీట్‌గా ఈ విధంగా అయితే మిడిల్ నుంచి స్టిచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి మనకేంటి అంటే చూడండి ఎంత బాగా వచ్చిందో మనకి. ఇది కాలర్ లుక్కే వచ్చేసింది. మనం జస్ట్ జాయింట్ చేయగానే లుక్ ఎంత బాగా వచ్చిందో చూడండి. చాలా బాగుంది కదా. ఇప్పుడు వచ్చేసి మనము నార్మల్ బ్లౌజులకైతే ఏ విధంగా అయితే మనము క్రాస్ పీసులు తీసుకొని జాయింట్ చేసుకుంటామో అదే విధంగా అయితే మనము క్రాస్ పీసులు తీసుకోవాలి. క్రాస్ పీసులు తీసుకొని ఇక్కడైతే ఏం టెన్షన్ పడకండి. మనం వచ్చేసి నార్మల్ బ్లౌజులకి మనం ఏ విధంగా పంపకానికి పెడతాం కదా, అదే విధంగా అయితే మనము స్టార్టింగ్ నుంచి ఈ విధంగా అయితే పంపకానికి పెట్టుకున్నట్టే కుట్టాలన్నమాట. మనం కాలర్ జాయింట్ చేసుకున్నాం కదా, ఆ కాలర్ జాయింట్ చేసుకున్న కుట్టు మీద నుంచి అయితే ఈ విధంగా క్రాస్ పట్టీలు తీసుకొస్తూ మనం కుట్టుకుంటూ రండి మొత్తము, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. మీరు ఈ విధంగా కుట్టడం వల్ల ఏంటి అంటే చాలా ఈజీగా అనిపిస్తుంది. మనకి ఫ్రంట్ పార్ట్ ఒకసారి, ఇంకా బ్యాక్ ఒకసారి కుట్టుకోవడం అంటే చాలా కష్టం అనిపిస్తుంది. మీరు ఈ విధంగా కుట్టుకున్నట్టయితే మనకి ఖర్చు కనిపించకుండా ఉంటుంది. కుట్టే ప్రాసెస్ కూడా ఈజీగా ఉంటుంది. అందుకే ఈ ప్రాసెస్‌లో అయితే మీరు కుట్టుకోండి. చాలా చాలా ఈజీగా అయితే ఉంటుందండి. ఇప్పుడు మనము చిన్న చిన్న కట్స్ పెట్టుకొని మామూలుగా పంపకానికి అయితే చిన్నగా ఫోల్డ్ చేసి అయితే కుట్టుకోండి. మాకు పంపకము అంటే మనము పంపకం లేకుండా పైనుంచి కూడా కుట్టు వేస్తాం కదా, మనము ఏ రకంగా వీలైతే ఆ రకంగా అయితే కుట్టుకోండి. నేనైతే పంపకానికైతే ఫోల్డ్ చేసి అయితే కుడుతున్నాను. చూడండి ఈ విధంగా పంపకానికైతే ఫోల్డ్ చేసి నేను ఈ విధంగా అయితే కుడుతున్నాను అనమాట. మనము ఈ విధంగా నార్మల్ బ్లౌజులకు కూడా కుట్టుకుంటాం కదా, అదే సేమ్ నార్మల్ బ్లౌజులకు వేసుకున్నట్టే అనిపిస్తుందండి. చాలా ఈజీ ప్రాసెస్. ఈ విధంగా కుట్టుకుంటానైతే మీకు చాలా చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది. మీకు కాలర్ నెక్ కుట్ట రాలేదు అనే ఫీలింగ్ అయితే ఉండదనమాట. ఇంకా కాలర్ నెక్ ఇంత కష్టమా అని కూడా అనిపించదు. ఎంత ఈజీగా ఉంది చూడండి. మీరు ఒక్కసారి ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి. నేను చెప్పిన విధంగా అయితే చాలా బాగుంటుంది. ఇలా కుడితే మళ్ళీ ప్లస్ ఈజీగా కూడా అయిపోతుంది. సో ఈ రకంగా అయితే మీరు కుట్టుకొని అయితే చూడండి. కుట్టరాని వాళ్ళకు కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండి. కాలర్ నెక్ నేను కూడా ఒకప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను కాలర్ నెక్ కుట్టడంలో. కానీ నాకు ఇలా కుట్టడం వల్ల అయితే చాలా ఈజీగా అనిపించింది. అందుకే నేను ఎప్పుడు ఈ రకంగానే కుడుతానన్నమాట. ఇప్పుడు ఈ విధంగా పైనుంచి కూడా ఒక కుట్టు అయితే వేసుకోండి. ఈ విధంగా పైనుంచి అయితే ఒక కుట్టు వేసుకున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఉంటుంది కదా, మనకి వెనకాల సైడ్ పంపకమ్మునికి మనం పెట్టుకున్నప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఒకటి వస్తుంది తెలుసు కదా, ఆ క్లాత్ అయితే మనకి కట్ చేసుకోవాలన్నమాట. సో ఇంత ఈజీ అండి కాలర్ నెక్ కుట్టడము. హాఫ్ కాలర్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా లైక్ కూడా చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అయితే
మీరు కింద బెల్ సింబల్ ఉంటుంది కదా, ఆ బెల్ సింబల్ అయితే ప్రెస్ చేయండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను. చూడండి కాలర్ నెక్ ఎంత బాగా వచ్చిందో, చాలా చాలా బాగా వచ్చింది. కస్టమర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. మీరు ఎంత రాని వాళ్ళైనా ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మాత్రం చాలా అందంగా ఉంటుంది. ఈ విధంగా మనం కాలర్ సెట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ వేసుకోవాలండి. ముందే కూడా హ్యాండ్స్ వేసుకోవచ్చు, కానీ మనకి ఏంటి అంటే కాలర్ వేసేటప్పుడు ఇటు అటు ఫ్రీగా అనిపించదు అనమాట. అందుకని నేను లాస్ట్లో అయితే హ్యాండ్స్ అయితే వేస్తానన్నమాట. ఈ విధంగా హ్యాండ్స్ వేసుకొని సైడ్ జాయింట్ చేసుకున్నామంటే ఇంకా మనకి చాలా చాలా బాగుంటుంది బ్లౌజ్. మీరైతే ట్రై చేసి చూడండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ 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 రిక్వెస్ట్ అండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా మీరు ఈ వీడియో ఎండింగ్ వరకు చూసినందుకైతే చాలా ధన్యవాదాలండి. మీరు జాయింట్ చేసుకునేటప్పుడు కూడా ఈ విధంగా అయితే మనం మిడిల్లో నుంచి అయితే జాయింట్ చేసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది, చాలా నీట్గా కూడా వస్తుంది. మనకు మిడిల్ ప్యాంట్ అయితే మిస్ అవ్వకుండా ఉంటుంది. ఈ విధంగా మనకి మధ్యలో ఉంటుంది కదా, ఈ మధ్యలో పార్ట్ ఇంకా హ్యాండ్ యొక్క మిడిల్ పార్ట్ రెండు జాయింట్ చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి మనకి స్టిచ్చింగ్. ఈ విధంగా స్టార్ట్ చేయడం వల్ల ఏంటి అంటే మనకైతే హ్యాండ్ ఎటువైపు పోకుండా చాలా నీట్గా అయితే వస్తుంది. మిడిల్ ప్యాంట్ మిడిల్లోనే ఉంటుంది. అందుకే ఈ విధంగా హ్యాండ్ కూడా ఈ ట్రిక్ కూడా ఫాలో అయ్యి చూడండి, చాలా బాగుంటుంది. హ్యాండ్స్కి నేను వీడియోలో చూపిస్తున్నట్టు హ్యాండ్స్ చేంజ్ చేసుకోండి. చూడండి చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్